Brought to you by V-Guard. ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. ప్రచారాన్ని మరింతగా హోరెత్తించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. బస్సు యాత్రగా జనాల్లోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు బస్సు యాత్రగా వెళుతూ క్యాంపెయినింగ్ నిర్వహించబోతున్నారు కేసీఆర్. అందుకు సంబంధించి బస్సును కూడా సిద్ధం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్, అలాగే ఏ ప్రాంతం నుంచి యాత్రను ప్రారంభిస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కేసీఆర్ బస్సు యాత్ర కౌంట్ డౌన్ మొదలైంది. బస్సుతో సహా అన్ని ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. మనం వెనకాల చూస్తున్న బస్సులోనే కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా స్టిక్కరింగ్ ఈరోజే చేయించారు. గతంలో ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల టైంలో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఈ బస్సును కేసీఆర్కు గిఫ్ట్గా పంపించారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహబంధానికి, రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలకు గుర్తుగా ఆయన ఎలక్షన్స్ ప్రచారం కోసం ప్రత్యేకంగా యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తోనే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బస్సును ఇక్కడికి పంపించారు. అదే బస్సును తెలంగాణ ప్రగతి రథం పేరుతో మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి పథకాలు కానీ అవన్నీ కూడా ఈ బస్సుకు ఉండేటివి. కేసీఆర్కి సంబంధించినటువంటి అప్పుడు గవర్నమెంట్లో ఉండేటువంటి స్కీమ్స్ అవన్నీ బస్సుకు ఉండేటివి. అవన్నీ తొలగించి కేవలం దీనిపైన ప్రగతి రథం, దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింబల్, పార్టీ పేరు, కేసీఆర్ ఫోటో, తెలంగాణ మ్యాప్, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్, వీటిని మాత్రమే ఉంచారు. మిగతా అన్నింటిని కూడా తొలగించారు. ఇక బస్ స్పెషాలిటీ చూసినట్లయితే ఇది ఫుల్లీ హెవీ లోడ్ వెహికల్, మెర్సిడీస్ బెంజ్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్. ఇందులో కేసీఆర్ కూర్చున్నటువంటి సీటు పూర్తిగా రెక్లైన్డ్ సీట్, దాన్ని కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ మార్చారు. ఎందుకంటే ఆయన తొంటె ఆపరేషన్ అయిన తర్వాత కూర్చోవడం, ఎక్కువ టైం కూర్చోవడం, అదేవిధంగా ఎక్కువసేపు నిలబడడం, ఒకే యాంగిల్లో ఎక్కువసేపు ఉండడం కొంత కష్టం కాబట్టి దానికి అనుగుణంగా ఉండేలాగా ఒక రెక్లైనర్ సోఫాస్ లాంటిది సీట్ని అక్కడ అరేంజ్ చేశారు. చుట్టూ కేసీఆర్ చుట్టూ 360 డిగ్రీస్ చూడగలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. దాంతోపాటుగా చుట్టూ ఉన్నదంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఇదంతా కూడా బస్కి ఎక్కడ బుల్లెట్ తగిలినా కానీ రిఫ్లెక్షన్ వచ్చేలాగా, ఎక్కడ బుల్లెట్ లోపలికి దూసుకుపోలేని విధంగా దీన్ని యూపీలోనే డిజైన్ చేసి ఇక్కడికి పంపించారు. ఇక కేసీఆర్ కూడా ప్రజలకు చాలా ఈజీగా కనిపించేలా, ఎక్కడి నుంచైనా ఈజీగా కనిపించేలా ఈ గ్లాస్ను డిజైన్ చేశారు. వెడ్త్ ఎక్కువగా ఉన్నటువంటి గ్లాస్ నుంచి కేసీఆర్ ఎక్కడి నుంచైనా పబ్లిక్కి ఈజీగా కనిపిస్తారు. లైక్ ఇప్పుడు జగన్ ఏపీలో చేస్తున్నటువంటి యాత్రలో కూడా ఇలాంటి గ్లాస్నే ఉపయోగించారు. దీంట్లో కొంత ఎన్లార్జ్గా బయటికి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఇది భూతద్దంలాగా ఒక లైట్గా ఆ ఫీల్ ఇచ్చేటువంటి మిర్రర్. దాంతోపాటు ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్. దీంతోపాటు కేసీఆర్తో పాటు ఒక 11 నుంచి 12 మంది ఈ బస్సులో ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెనకాల వైపు, ఆ వెనకాల టైర్ వెనకాల వైపు ఒక చిన్న రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న బెడ్ సెటప్ ఉంటుంది. దాంతోపాటుగా అక్కడే ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. దీంట్లోనే కేసీఆర్ మొత్తం యాత్ర 17 రోజుల పాటు ఇదే బస్సులో ఉండబోతున్నారు, ఇదే బస్సులో టూర్ చేయబోతున్నారు. మధ్యలో ఎక్కడైనా కార్నర్ మీటింగ్స్లు ఉంటే కనుక, ఎక్కడైనా జనసమూహం ఉంటే కనుక అక్కడ నుంచి ఈ లోపల నుంచే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళి దానిపైనే ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కెమెరాలు చుట్టూ, బస్ చుట్టూ కూడా 360 డిగ్రీస్ కవర్ చేసేలా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు సెక్యూరిటీ రీజన్స్ కోసం. మొత్తం బస్ చుట్టూ కూడా ఉంటాయి. బస్ చుట్టూ ఇన్బిల్ట్ లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్ ఎక్కడైనా చిన్న చిన్న సభలున్నా, కార్నర్ మీటింగ్స్ ఉన్నా, ఎక్కడైనా పబ్లిక్ వెళ్తున్నప్పుడు ఏదైనా ఊర్లో ఆపినా, లేకపోతే అక్కడికక్కడ కార్యకర్తలు జమైనా అక్కడికక్కడే మాట్లాడే విధంగా లైటింగ్ ఉంటుంది. ఇక స్పీకర్ సెటప్ ఉంటుంది, పైన మైక్ ఉంటుంది. మొత్తం ఇన్బిల్ట్ ఒక చిన్నపాటి బహిరంగ సభ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ బస్సులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ప్రత్యేకంగా జనరేటర్లు, బ్యాటరీలు ఉంటాయి. ఎక్కడైనా బస్సు ఆగిపోయినా లోపల ఏసీ కానీ, లేకపోతే వేరే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఎక్స్ట్రా బ్యాటరీస్ కానీ, జనరేటర్స్ కానీ ఉంటాయి. వాష్రూమ్, టాయిలెట్స్, దాంతోపాటుగా పైన ఓవర్ హెడ్ ట్యాంక్, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉండేటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సు. దీంట్లోనే ఎల్లుండి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య తెలంగాణ భవన్ నుంచే కేసీఆర్ బయలుదేరుతారు. తెలంగాణ భవన్ నుంచి ఆయనతో పాటు చాలా పెద్ద కాన్వాయ్, దాదాపుగా 100-200 వెహికల్స్తో ఇక్కడ నుంచి బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. సూర్యాపేట జిల్లాలో మొదట సభ ఉంది. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య 2-3 చిన్న చిన్న సమావేశాల్లో పాల్గొంటారు. అక్కడే రోడ్ షో కూడా ఉండబోతుంది. దారి పొడవునా ఒక జిల్లా నుంచో, ఒక నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు
దారి పొడవునా కేసీఆర్ అందరికీ కనిపించేలా ఇక్కడే కూర్చొని జర్నీ చేయబోతున్నారు. ఎక్కడైనా పంట పొలాలున్నా రైతులున్నా అక్కడ ఆపి దిగి వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకుంటారు. ఎన్ రూట్ విలేజ్ అన్నిట్లలో దాదాపుగా కవర్ చేస్తూ వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. బస్ శోభయాత్ర అంటే కేవలం ఒక నియోజకవర్గంలో కొద్దిసేపు రోడ్ షో చేయడం కాకుండా కంప్లీట్గా బస్సు యాత్రను ఫుల్ఫిల్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో ఎక్కడైతే స్టే చేస్తారో ఆ స్టే చేసిన దగ్గర ఉదయం 11 గంటల వరకు అన్ని మీటింగ్స్ ఉండబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలతో, కుల సంఘాలతో, లేకపోతే మేధావులతో అందరితో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రగతి ఏంటి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరాయి, వీటన్నిటి పట్ల కూడా కేసీఆర్ అక్కడికక్కడే మాట్లాడతారు. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర 17 రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. Brought to you by V-Guard.